నిన్నటి వరకు ఆయన మంత్రి, ఇప్పుడు మాజీ మంత్రి. వైసీపీ ఫైర్ బ్రాండ్లలో ఆయన కూడా ఒకరు. ప్రతి ఎన్నికల్లో కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆయనకు ఈసారి ఫలితం తిరగబట్టంతో తత్వం బోధపడిందా? నియోజకవర్గం మారినా ఆయన రాత మారకపోవడంతో నెక్స్ట్ ఏంటి అని బెంగపెట్టుకున్నా? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? లెట్స్ వాచ్. జోగి రమేష్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమే. మంత్రి అవ్వకముందే వివాదాస్పద వ్యాఖ్యలతో పతాక శీర్షికల్లో నిలిచారు. చంద్రబాబు ఇంటి మీదకు తన వర్గంతో గొడవకు వెళ్లడంతోనే జోగి రమేష్ కు ఎక్కువ గుర్తింపు వచ్చిందని ఆ పార్టీ నేతలే చెప్తూ ఉంటారు. ఆ తర్వాతే ఆయనకు మంత్రి పదవి దక్కిందనే ప్రచారం కూడా ఉంది. మంత్రిగా 2 ఏళ్ల పాటు పదవిలో ఉన్న జోగి రమేష్ కు ఎన్నికల ముంగిట పోటీకి నియోజకవర్గమే లేకుండా పోయింది. పెడన నుంచి 2019లో గెలిచిన ఆయన్ను 2024లో అక్కడి నుంచి పోటీకి దింపకూడదనే పరిస్థితులు తెచ్చుకున్నారు. దీంతో పార్టీ నేతలతో అనేక సమాలోచనలు జరిపిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉన్న పెనమలూరు నుంచి పోటీకి దింపారు. ఆ నియోజకవర్గంలో 59,000 పైచిలకు ఓట్ల తేడాతో జోగి పరాజయం పాలయ్యారు. జోగి రమేష్ నియోజకవర్గం మారడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటివరకు 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే 4 సార్లు నియోజకవర్గం మారారు. ఆయన స్వస్థలం ఇబ్రహీంపట్నం. ఇది మైలవరం నియోజకవర్గం పరిధిలో ఉంది. 2009లో మొదటిసారి జోగి పోటీ చేసినప్పుడు మైలవరం టికెట్ కోరారు. అప్పటి రాజకీయ పరిస్థితులతో సాధ్యం కాకపోవడంతో పెడన నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో వైసీపీ నుంచి తిరిగి మైలవరం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి దేవినేని ఉమా చేతిలో పరాజయం పాలయ్యారు. 2019లో మళ్లీ మైలవరం అడిగినా వైసీపీ అధిష్టానం ఆ స్థానాన్ని ఇవ్వలేదు. మళ్లీ పెడన నియోజకవర్గానికి పంపింది. అక్కడి నుంచి గెలిచిన జోగి రమేష్ బీసీ కోటాలో మంత్రి అయ్యారు. కట్ చేస్తే 2024లో పెడన సీటు ఇవ్వలేమని వైసీపీ అధిష్టానం చెప్పేసింది. సొంత నియోజకవర్గం మైలవరం కూడా ఇవ్వకుండా జోగికి హ్యాండ్ ఇచ్చింది. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత టీడీపీకి వెళ్తారని క్లారిటీ ఉన్నప్పటికీ ఆ టికెట్ మాత్రం ఇవ్వలేదట సీఎం జగన్. ఒక దశలో బందరు పార్లమెంట్ లేదా ఏలూరు పార్లమెంట్ నుంచి జోగి రమేష్ ను పోటీ చేయించాలని భావించిందట వైసీపీ అధిష్టానం. జిల్లాలో ఆయనకు ఏ అసెంబ్లీ స్థానం ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించే ఆలోచన చేసిందట వైసీపీ. అయితే అనూహ్యంగా పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరడంతో అక్కడి నుంచి జోగి రమేష్ కు అవకాశం కల్పించింది అధిష్టానం. మంత్రిగా ఉన్న 2 ఏళ్ల కాలంలో పెడన్లో ఆయన అనుచరులు ఇష్టారాజ్యంగా అవినీతి అరాచకాలకు పాల్పడడంతో అక్కడ టికెట్ ఇవ్వలేదనేది లోకల్ టాక్. పెనమలూరు సీటు కేటాయిస్తూ ఇన్ఛార్జ్ పదవిచ్చిన తర్వాత కూడా జోగి రమేష్ వర్గం అక్కడ గెలవకముందే ఇష్టారాజ్యంగా వ్యవహరించిందనే ఆరోపణలున్నాయి. ఆయన ఓటమికి ఇది కూడా ఓ కారణంగా విశ్లేషకులు చెప్తున్నారు. కృష్ణా జిల్లాలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ పైనే అత్యధిక మెజారిటీని బోడే ప్రసాద్ సాధించడం ద్వారా ఆయనపై ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తోందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రతి ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జోగి వచ్చేసారి పోటీకి కొత్త నియోజకవర్గం వెతుక్కునే పనిలో ఉన్నారనే సెటైర్లు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.